అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి తయారీ చూద్దాము. అంతకంటే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది. నేను ఉగాది పూజా విధానం, ఉగాదికి సంబంధించిన ముగ్గులు కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తున్నానండి. అలాగే దాని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఇక తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. దాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. చింతపండు అనేది పులుపుకి, షడ్రుచుల్లో ఒక రుచి అయిన పులుపుకి సంకేతం. తర్వాత మామిడికాయ ముక్కలు, వగరుకి సంకేతం వచ్చి ఈ లేత మామిడికాయ ముక్కలండి. ఇవి సన్నగా కట్ చేసేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్లు తురిమిన బెల్లం, తీపికి సంకేతం బెల్లం అన్నమాట. తర్వాత ఇక్కడ వేప పువ్వులు, కొమ్మలు ఏం లేకుండా వేప పువ్వుల్ని తీసుకోండి. చేదుకి సంకేతం ఈ వేప పువ్వులు. ఇక పచ్చడి తయారీ చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 టీ స్పూన్ రాక్ సాల్ట్ అండి. తర్వాత ఉప్పు, ఎందుకో తెలుసు కదా, ఉప్పు రుచికి. తర్వాత 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇది కారానికి సంకేతం. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న బెల్లం తురుముని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత వేప పువ్వు, ఒకవేళ మీరు ఇది మనం దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా, సో పెట్టే ముందు ఆ గిన్నెకి కొంచెం పసుపు కుంకుమలతో అలంకరించండి. తర్వాత మామిడి ముక్కలు. తర్వాత మనం ఇందాక అరగంట పాటు నానబెట్టుకున్నాం కదా చింతపండుని, దానికి గుజ్జు తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి, ఆ బెల్లం ఉప్పు అన్నీ కరిగే వరకు. తర్వాత ఆ క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఎంతో సింపుల్గా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి తయారీ విధానం. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. అంతకంటే ముందు మీకు ఒక చిన్న సజెషన్, నేను ఉగాది పూజా విధానం, ఉగాదికి సంబంధించిన ముగ్గులు కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, తప్పక విజిట్ చేయండి. వాటి లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.